వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు అనుకుంటున్నా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అంటే న్యూ ఇయర్ అయిపోయి ఎన్ని రోజులైనాక హ్యాపీ ఏముంటుంది భయ అని అనొద్దు. న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి 2026 జనవరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించి విజువల్ రికార్డ్ చేయడానికి వచ్చినాం. అందుకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన. ఎందుకంటే చాలా మంది ఈ ఛానల్ని ఈ వీడియో కోసమే చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సబ్స్క్రైబ్ కొట్టరు, అది వేరే విషయం. సబ్స్క్రైబర్స్ అనేది సెకండరీ అనుకోండి. మనకి ఇన్ఫర్మేషన్ అనేది జనాల లోపలికి వెళ్ళాలనేదే మన ముఖ్య ఉద్దేశం. విజువల్లో మీరు చూస్తూనే ఉన్నారు. ఇదిగోండి లిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రము తెలుగు రాష్ట్రంలో ఎంప్లాయీలు అయితే కాదు అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూసినా, వాళ్ళ లాంగ్వేజ్ చూసినా, అదంతా చూసినా. అండ్ బేసికల్లీ ఇది హాలిడే సీజన్. జనవరి 14 రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ, కొంతమంది తెలంగాణలో ఊర్లలోకి వెళ్తుంటారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊర్లలోకి వెళ్తుంటారు. బట్ రైల్వే స్టేషన్ అనేది చాలా బిజీగా ఉండే సీజను. చూసుకోవచ్చు మీరు మొత్తం ఎంత క్రౌడ్ ఉంది అనేది. ఆటోలు, కార్లు, బండ్లు మొత్తం అయితే పార్కింగ్ ఫుల్ ఉన్నది. పార్కింగ్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నా స్టార్టింగే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అమ్మో చాలా పార్కింగ్ కాస్ట్ అవుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అని అనుకుంటున్నారు. మేము మా వెహికల్ పెట్టినాము 14 జనవరి మధ్యాహ్నం పెట్టినాము. 2 వీలర్ పార్కింగ్ వచ్చేసి కరెక్ట్గా వినండి, 25 రూపాయలు ఫస్ట్ 2 అవర్స్కి. ఓకేనా? తర్వాత ఎవ్రీ ఎక్స్ట్రా అవర్కి 10 రూపీస్. ఓకేనా? ఇక 4 వీలర్ పార్కింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. 4 వీలర్ పార్కింగ్ వచ్చేసి ఫస్ట్ 2 అవర్స్కి 40 రూపాయలు. ఎక్స్ట్రా ఈచ్ అవర్కి 20 రూపాయలు. ఓకేనా? పార్కింగ్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? ఏదైతే పెద్ద బిల్డింగ్ 10th ప్లాట్ఫామ్స్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఈ బోర్డు రాసి ఉంది కదా, మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఇలా డౌన్కి వెళ్ళిపోతే బేస్మెంట్ పార్కింగ్ అని ఇచ్చినారు. ఇదే ఆ పార్కింగ్. 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్. ఇది 10th ప్లాట్ఫామ్ సైడ్. ఓకేనా? లోపలికి వెళ్ళిపోతే పార్కింగ్ డీటెయిల్స్ కూడా చెప్పినా కదా. ఇది పార్కింగ్ ముందు బయట ఇవన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఎవ్రీ మంత్ మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నాం, మీరందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి బేస్మెంట్ పార్కింగ్లో నుంచి కారు బయటికి వెళ్తుంది. కారు పార్కింగు, 2 వీలర్ పార్కింగు కరెక్ట్ ప్రైస్ ఉన్నాయా లేవా, మీరు ఏమనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇక దీనితో తయారు చేస్తారు. మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయితే అర్థమవుతుంది. మన ఛానల్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పిన్ టు పిన్ అన్కట్ వీడియోలు ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం, సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు ఉంటాయి. ఇదంతా కూడా ఇక్కడ మట్టి పోషించినారు. ఇదిగోండి బేస్మెంట్ పార్కింగ్లో నుంచి కారు బయటికి వస్తుంది. ఆల్రెడీ ఇందాక టికెట్ కూడా చూపించిన, అండ్ ఇక్కడ వాచ్ కూడా చూపిస్తా ఎవ్రీ వీడియోలో, మీ అందరికి తెలుస్తుంది. 14 జనవరి 2026 సంవత్సరం. టైం చూస్తున్నారు కదా, ఆఫ్టర్నూన్. మెయిన్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే 10th ప్లాట్ఫామ్ సైడ్ చాలా శరవేగంగా పనులు అనేటివి జరుగుతున్నాయి. పైన ఏదైతే రూఫ్ ఉంటుందో ఆ రూఫ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. దానిపైన కొన్ని ఐరన్ ఫ్రేమ్స్ అనేటివి ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక బోర్డు ఉంది, యాక్సెస్ చార్జెస్ పికప్ అండ్ డ్రాప్, ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ బిలో 15 minutes. 15 నిమిషాల వరకు మీరు పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేసుకోవడానికి వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత ఒకవేళ మీరు వెయిట్ చేస్తే ఎంత ఛార్జెస్ పడతాయి అని ఇక్కడ డీటెయిల్గా రాసి ఉంది. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అదంతా నేను చదివిన అనుకోని వీడియో లెంత్ అవుతుంది. ఓకేనా? ఇది తీసుకోండి స్క్రీన్ షాట్. రియల్ వాయిస్ 9 REAL రియల్ VOICE వాయిస్ 9 అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మా నాన్నదే, సాయి అన్న నాతో పాటు కలిసి ఉంటాడు, అన్నతో పాటు కలిసి నేను ఉంటా. ఇద్దరం కలిసి వీడియోలు తీస్తాము.
ఈ రియల్ వాయిస్ 9లో ఇంకా చాలా డీటెయిల్డ్గా వీడియోలు ఉంటాయి. సేమ్ కంటెంట్ ఇద్దరం చేస్తాం కానీ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నది, అండ్ డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది. లోపల ప్లాట్ఫామ్స్ గురించి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి ఈ మంత్ అప్డేట్ అన్న అయితే చేయడం జరిగింది. వీలైతే టైం ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చెయ్యండి. చూస్తున్నారు కదా మీరు విజువల్లో, నేను మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్ ఆ విజువల్ మీకు కనబడుతుంది. ఇక్కడ అంతా కూడా రూఫ్ కింద ఏదైతే ఉంటుందో అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ 1 2 3 4 మెంబర్స్ మనకు కనబడుతున్నారు, వర్క్ చేస్తున్నారు. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం, మాట్లాడుకుందాం. కింద ఫ్లోర్ అంతా ఎప్పుడో ఫినిష్ అయిపోయింది. గతంలో చాలా వీడియోస్లో మీకు చూపించడం జరిగింది, మీరు చూసినారు. అండ్ ఇవన్నీ కూడా లోపల వేయడానికి వాడే బండలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసి ఉంచినారు. అండ్ సైడ్ వ్యూ చూడండి, బిల్డింగ్ది మొత్తం గ్లాస్ ఇచ్చేసినారు. పైన మొత్తము అలా ఫ్రేమింగ్ వచ్చేసింది. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇదిగోండి స్టేషన్ ఎంట్రీ. ప్రజెంట్ అది ఎంట్రీ నెంబర్ 8 అని కూడా ఉంటుంది, ద్వారం 8. అండ్ ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. 10th ప్లాట్ఫామ్ ఇంత ముందు మీ అందరికి తెలుసు. ఇక్కడ ఈ చెట్టు దగ్గర నుంచే మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉండేది. చెట్టు పక్క నుంచి బిల్డింగ్ ఇలా స్ట్రెయిట్గా వెళ్ళి కొంచెం రైట్ టర్న్ తీసుకొని ఇక్కడ బిల్డింగ్ అనేది ఎక్స్పాండ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. మీకు ఈ 10th ప్లాట్ఫామ్ తోటి ఏమైనా మెమొరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోటి కూడా ఏమైనా మెమొరీస్ ఉంటే కమెంట్ చేయండి. ఎందుకంటే మెమొరీస్ రీకలెక్ట్ చేసుకోవడం అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంటుంది మన హృదయంలో. మన ఛానల్లో అది రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. చాలామంది కూడా వాళ్ళ మెమొరీస్ని కమెంట్ చేస్తుంటారు. ఇది చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ కూడా ఇక్కడ గ్లాస్ వర్క్ ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ కార్నర్ బిట్ వరకు గ్లాస్ వర్క్ అయితే ఫినిష్ అయింది. అక్కడ ఇంకా ఆ ప్లేస్లో ఏదైతే కొంచెం బిట్ ఉందో ఆ బిట్ ప్లేస్లో గ్లాస్ వర్క్ జరగాల్సింది ఉంది. ఇందాక చెప్పినగా ఇలా స్ట్రైట్గా వెళ్ళి బిల్డింగ్ అక్కడ రైట్ టర్న్ తీసుకొని కొంచెం ఎక్స్పాండ్ అయింది రైట్కి. ఇదిగోండి ఇక్కడ కూడా ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అమ్మగారు ఆ బ్రిక్ అంతా మోసుకొని వెళ్తున్నారు. అన్న ఇక్కడ అమ్మకి బ్రిక్ అయితే అందిస్తున్నాడు. ఇదిగోండి కంటిన్యూగా వర్క్ అనేది జరుగుతుంది. ద్వారం నెంబర్ 6 దగ్గరికి మనమైతే రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది కార్లు ఆటోలలో వచ్చి ప్యాసింజర్లను దింపి వెళ్తున్నారు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ జనవరి 2026 అప్డేటు 10th ప్లాట్ఫామ్ అవుట్ సైడ్ లుక్ ఇది. ఓకేనా, ఇంకా వీడియోలు వస్తాయి కంటిన్యూగా. ఇన్సైడ్ లుక్ ఉంటుంది, మళ్ళీ అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉండేనో దాన్ని కూలగొట్టి అక్కడ వర్క్ జరుగుతుంది కదా, దానికి సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి. ఇదే ఛానల్లో ఉంటాయి. టైం ఉంటే అవి కూడా చెక్ చేయండి. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.